తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీ నిరసన చేపట్టింది. టీటీడీ చైర్మన్ను తొలగించాలంటూ ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీ చైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. తొలగించాలి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తొలగించాలి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని నష్టం ధారాయతం ద్రవం ద్రవ ఆపదం మహత్తరం సాతారం సర్వ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వైసీపీ నిరసనలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఆముదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి 101 టెంకాయలను కొట్టారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైసీపీ నాయకులు. అనంతపురం జిల్లా గుంతకల్లు శ్రీవారి ఆలయం ఎదుట వైసీపీ నేతలు నిరసనకు దిగారు. బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదుట వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు వైసీపీ నాయకులు. బీఆర్ నాయుడు రాజీనామా చేసేంత వరకు కూటమి ప్రభుత్వంపై తాము ఒత్తిడి చేస్తామని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చే ఆలయ చైర్మన్ నిష్ఠగా ఉండాలని తెలిపారు వైసీపీ నాయకులు. తిరుపతి తిరుమల దేవస్థాన ప్రతిష్టకు దెబ్బతీస్తున్న టీటీడీ చైర్మన్ వెంటనే కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ వెంటనే పార్టీ మాజీ కౌన్సిలర్లు ప్రతి ఒక్క పార్టీ తిరుమల పవిత్రతను కాపాడాలని బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా తొలగించాలని కోరుతూ రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి కంబాల చెరువు సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపారు. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత అనర్థాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు వైసీపీ కార్యకర్తలు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ ఆందోళన నిర్వహించింది. టీటీడీ చైర్మన్ను వెంటనే రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా పుంతలో ముసలమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని, టీటీడీ పవిత్రతను కాపాడాలని నినాదాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయానికి బీఆర్ నాయుడు లాంటి వ్యక్తి చైర్మన్గా ఉండటానికి అర్హుడు కాదన్నారు వైసీపీ నేతలు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం పనితీరు ఉందని మండిపడ్డారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో వైసీపీ ఆందోళన బాటపట్టింది. టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేతలు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద పూజలు చేసేందుకు వెళ్తున్న పెదకూరపాడు వైసీపీ ఇన్ఛార్జ్ నంబూరు శంకర్రావును అడ్డుకున్నారు బీజేపీ నేతలు. ఆలయంలో పూజల కంటే ముందు ప్రెస్ మీట్ నిర్వహించేందుకు రెడీ అవుతుంటే అడ్డుకున్నారు పల్నాడు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆలోకం సుధాకర్. ఇక్కడ మాట్లాడొద్దు అనడంతో బీజేపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. 10 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం. మీరు చెప్పి వద్దండి ఆగో, మీరు రమ్మంటే మేము చెయ్యం, మా పని మేము చేస్తున్నాం. మీరు తెలిసి ఒక ప్రజాప్రతినిధిగా మీరు అభినందించాలి, ఇక్కడ విమర్శించాల్సింటే బీఆర్ నాయుడు కావచ్చు, ఎమ్మెల్యే ప్రవీణ్ గారు కావచ్చు, లడ్డూ వ్యవహారంలో అడ్డంగా బుక్కైన ప్రభుత్వం ఆ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు అమరావతికి చట్టబద్ధత అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీటీడీ ప్రతిష్టను కాపాడాలని, టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలంటూ గుంటూరు జిల్లా గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముంపు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని అన్నారు. భక్తుడు కాదు, నిజంగా ఒక వ్యాపారవేత్త. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమించడమే పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం. ఆ తరువాత ఆయన అపవిత్ర కార్యక్రమాలు అనేకం బయటకు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడు పుట్టినరోజుకి వెళ్తే ఆయనే ఉన్నాడు. ఎవరు? బీఆర్ నాయుడు గారు. అపవిత్రమైన బీఆర్ నాయుడు గారే ఉన్నారు. నిన్న ఒంటిమెట్ట వెళ్తే బీఆర్ నాయుడు గారే ఉన్నారు. ఒక అపవిత్రమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా తొలగించలేనటువంటి అసమర్థంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఆ బీఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. తిరుపతిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు రోజా, భూమన కరుణాకర్ రెడ్డి పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ ఆలయంలో పూజలు చేశారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ నేతలు నిరసన బాట పట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆయన పెట్టిన చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలిగి కడప జిల్లా పులివెందులలో వైసీపీ నిరసన పూజలు చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలికి నిరసన తెలియజేసింది. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి స్వామివారికి వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు. ఆయనను చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. శ్రీ వెంకటాచల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు వైసీపీ నాయకులు. బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ ఒంగోలులో వైసీపీ ఆందోళన నిర్వహించింది. టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నాయకులు. ఒంగోలులోని చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద నిరసన చేపట్టింది. టీటీడీ చైర్మన్ను తొలగించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చెన్నకేశవ స్వామి గుడి ముందు కొబ్బరికాయలు కొట్టారు. సీఎం చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దని అన్నారు. టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు వైసీపీ కార్యకర్తలు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల నిరసనలు కొనసాగాయి. తిరుమల పవిత్రతను కాపాడాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలని వైసీపీ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నంద్యాలలో వైసీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కోటవీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. బీఆర్ నాయుడును సీఎం చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. అకృత్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు వైసీపీ నేతలు. రాడా బస్ పోయిలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తప్పించి తిరుమల పవిత్రతను కాపాడాలంటూ ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలియజేశారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు అనర్హులని అన్నారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలని కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ నేతలు నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి, వైసీపీ నేత రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పాండురంగస్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడుని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తొలగించాలి టీటీడీ చైర్మన్ వెంటనే, టీటీడీ చైర్మన్ వెంటనే, టీటీడీ చైర్మన్ వెంటనే తొలగించాలి, టీటీడీ చైర్మన్ వెంటనే వర్తప్ చేయాలి, టీటీడీ చైర్మన్ వెంటనే వర్తప్ చేయాలి, టీటీడీ చైర్మన్ వెంటనే తొలగించాలి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోనూ వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా